హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇట్టు 3 నిన్న వాల్ పోస్టర్ సినిమా యూట్యూబ్ ఛానల్లో 3 ట్రైలర్ రిలీజ్ అయింది. ఎంత బాగుందంటే ఒకసారి ఆ ట్రైలర్ని మనం డిస్కస్ చేస్తూ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. నేను థింక్ చేశాను ఎలా ఉండబోతుంది స్టోరీ అనేసి. ఆ పాయింట్ కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి కొంచెం డీప్గా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా గెస్సింగ్ కరెక్టా కాదనేసి మీరు కామెంట్లో తెలియచేయండి. లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పుడు యూట్యూబ్లో ట్రైలర్ అనేది మనం చూద్దాం. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. వావ్, డైలాగ్ అయితే వేరే లెవెల్ ఉంది కదా. క్రిమినల్స్ అనేవాళ్ళు ఉంటే 10 feet సెల్లో అన్నా ఉండాలి, లేదా 6 feet భూమిలోనన్నా సమాధి చేసి అంటే పాతి పెట్టి ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడం. బిహేవియర్స్ అంటే సైకోల్ గురించి ఇండైరెక్ట్ డైలాగ్ అనమాట. బట్ ఇక్కడ మనకి కొన్ని కట్స్ చేస్తున్నారు చూడండి, అంటే ర్యాప్ కట్స్ చేస్తున్నారు అనేసి ఫొటోస్ టైప్లో క్లిప్స్ అనేవి ప్లే చేస్తున్నారు. దాంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇన్డెప్త్గా ఉందన్నమాట. లేదు, అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక పోలీసుడు అయితే చాలు అనే ఆ డైలాగ్ అయితే మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే ఎవడైనా ఒక బాధితుడు పర్సనల్గా ఎఫెక్ట్ అయిపోయి దాన్ని రియాక్ట్ అయిపోవాల్సినంత అవసరం కూడా లేదు. లైక్ వాడు పోలీసుడైనా కూడా రియాక్ట్ అవ్వచ్చు అనే డైలాగ్ తోటి వేరే లెవెల్గా తీసుకెళ్ళిపోయాడు. పాపకి 9 నెలలు సార్, ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? అసలు ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు కదా. పాపకి 9 నెలలు తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు. లైక్ ఇక్కడ చూస్తే ఒక పాప మెడ దగ్గర ఒక నైఫ్ కత్తి పట్టుకొని ఉన్నాడు. మేబీ ఇది అంటే సైకోపాత్ అయి ఉండొచ్చు. అక్కడ ఇక్కడ మీరు ఈ షార్ట్లో అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి స్క్రీన్లో బ్లర్గా ఎవరైతే ఉండి బ్యాక్గ్రౌండ్లో నాని గారు ఫోకస్ అవుతున్నారు కదా, ఈ స్క్రీన్లో బ్లర్గా ఉండే వ్యక్తే మేబీ సైకో అనుకుంటా. ఇది ఎక్కడైనా ఎలివేషన్ పడే సీన్ లాంటిది అయి ఉండొచ్చు. చాగండి గారు వాయిస్ పెట్టారు ఇక్కడ. చాగండి గారి వాయిస్ చాలా ఇంపాక్ట్ అనమాట. ట్రైలర్కి వేరే లెవెల్ అనిపిస్తుంది. చూడండి ఒకసారి. అంటే ఆయన వాయిస్ ఓవర్కి తగ్గట్టు ఇక్కడ విజువల్స్గా చూపిస్తున్నారు. అసలు వండర్ కదా థింకింగ్. నిజంగా శైలేష్ కోలన్ గారిని అభినందించాలి ఈ విషయంలో. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ఒక గాడ్ గురించి ఎలివేషన్ ఇస్తూ ఇక్కడ విజువల్స్ నాని గారివి ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కానీ ఆయన చేజింగ్ షాట్స్ కానీ ఇవన్నీ కూడా రివీల్ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. చాగంటి గారి వాయిస్ ఓవర్తో నాని గారి విజువల్స్ చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? అసలు ఆ రక్తం అయితే మరీ క్రూషియల్గా ఉంది కదా. బ్లడ్ సీన్స్ అనేవి మరీ టెర్రఫిక్గా అనిపిస్తున్నాయి చూడడానికి. అసలుకి మైండ్ పోతుంది. అంటే ఇక్కడ రోడ్డు పైన ఒక అమ్మాయి లైక్ ఒక స్టిక్ లాంటివి తీసుకొని ఒక 2 అబ్బాయిలు డీకి మీద కొడుతుంది కదా. ఆ షాట్ చూస్తుంటే అక్కడ నానిగారు కూడా ఉన్నారు షాట్లో. అంటే అన్యాయం జరిగిందాన్ని వెంటనే నిలదీసే వ్యక్తి మేబీ సర్కార్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? అర్జున్ సర్కార్ అనమాట పేరు. అసలు వేరే లెవెల్ ఉందన్నమాట. వాడు పలకడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ డైలాగ్ చెప్తారు చూడండి నాని గారు, చాలా బాగుంటాయి. అంటే మనకి అమితాబ్ బచ్చన్ గారు సర్కార్ మూవీ వచ్చింది, అలాగే అనమాట. మనుషుల మధ్యలో ఉంటే అర్జును, సర్కార్ అనే వాడు పిలవాలి అంటే మృగాలు, అంటే ఒక సైకోపాత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళకి సర్కార్, నేను మనుషులందరికీ అర్జున్ అని డీటెయిలింగ్ ఇస్తున్నాడు. వావ్, ఈ ప్లేసెస్ అని ఇప్పుడు నేమ్స్ పడుతూ ఈ ప్లేసెస్ అని రివీల్ అవుతున్నాయి కదా. ఇవన్నీ కూడా
సైకోపాత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హిడెన్ డీటెయిల్స్ మనకి ఇంటిస్తున్నారు శైలేష్ కోలన్ గారు. ఈ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ టైము మనకి టీజర్ వచ్చినప్పుడు కూడా నానిగారు ఇలా ఉల్టా తిరిగిపోయి ఇలా నరికినప్పుడు బ్లడ్ వెళ్ళిపోయి సీలింగ్కి పడిపోతుంది కదా, అక్కడ కూడా సేమ్ అంటే ఈ కాస్ట్యూమ్ మీదనే ఉంటారు. లైక్ ఇప్పుడు ఈ షార్ట్ గురించి నేను డెప్త్గా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లేసెస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇందులో ఉండే సైకోలు కూడా ఎలా ఉంటారంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ లాగా, ఏదో రిచ్ అంటే సైకోపాత్ లాగా అనిపించరు. వీళ్ళొక మైండ్ అంటే వీళ్ళొక టైప్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు మేబీ. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. అంటే ఒక లైన్ క్రాస్ చేయలేని అంటే ఒక లైన్ని క్రాస్ చేయకూడని లైన్ కూడా ఉంటుంది. బట్ ఆ లైన్ ఎవరు అనేది ఒక పాయింట్ ఇందులో. ఆ పాయింట్ ఎవరంటే నాని గారు. మళ్ళీ చాగండి గారు వాయిస్ స్టార్ట్ అయిపోయింది. శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. చూసారా చాగండి గారు వాయిస్ చాలా ఇంపాక్ట్ పడుతుంది ఇక్కడ. ఈ ప్లేస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు ఫస్ట్లో చూపించిన కాస్ట్యూము తర్వాత ఈ ప్లేసెస్ కూడా చూపిస్తూ నేమ్స్ ఇచ్చారు అక్కడ. అంటే రెడ్లో ఇచ్చారు నేమ్స్ కూడా. ఇక్కడ మనం బ్రేక్ డౌన్ చేస్తే బాగా ఈ ప్లేస్ అంతా కూడా సైకోపాతులు ఉండే ప్లేస్ ఇది. అంటే ఒక సైకోలు ఉండే ప్లేస్లో ఇక్కడ బంధించారు, సెల్లో బంధించారు. ఆవిడ ఎవరో చూడండి. ఆవిడ నాని గారితో ఒక డైలాగ్ అంటుంది, పోలీసులు వస్తారు మీరు మమ్మల్ని చంపలేరు. అంటే అక్కడ నాని గారిని కూడా ఆ వ్యక్తి అక్కడ ఉన్న లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ సైకోలాగా ఆవిడ దృష్టిలో ఉన్నారంట. ఎందుకంటే అదే కాస్ట్యూమ్స్లో వచ్చారు. అంటే ఆల్రెడీ ఆ సైకోపాత్ ఎవరైతే ఉన్నారో ఆ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కిల్లర్స్ ఇవే కాస్ట్యూమ్స్ వేసుకుంటూ అలాగే వాళ్ళ మధ్యకి వచ్చి వెళ్తూ ఉంటారు, వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు. చూసారా పాప నాకు కావాలి సార్ అనే షార్ట్ మళ్ళీ ఇక్కడ కన్వే చేశారు. అంటే నాని గారు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. అంటే సైకోపాత్ గెటప్లో ఉన్నారు, ద సేమ్ టైం పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ డైలాగ్ ఈ డైలాగ్ సింక్ చేసిన తర్వాత ఆ పాప సౌండ్ అంటే పాప ఏడ్చిన ఆ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది చూడండి. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. మళ్ళీ నాని గారు వాయిస్ ఓవర్ అనమాట. అంటే ఆ హీరోయిన్ చెప్పే కొన్ని విజువల్స్ పడుతున్నాయి. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అంటే అసలు మనోడు ఎలాంటి వాడు, మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది. ఎస్ ఇప్పుడు అసలైన నానిగారు ఎలివేషన్ అనమాట. అసలు యాక్చువల్లీ ఇక్కడ పొజిషన్ షాట్ ఒకటి చూపించారు. ఈ షాట్ ఎక్కడికి అంటే ట్రాన్సాక్షన్ అవుతుంది చూడండి. చూసారా ఇది ఆయన పొడిచిన తర్వాత బ్లడ్ అంతా చేతులు అలా పట్టేసుకుని అలా పోసేస్తున్నాడు. అంటే ఆ సైకోల్కి సైకోల్ని మించిన సైకోపాత్ వచ్చాడని అక్కడ చూపిస్తున్నాడు. కెరియర్ బిగినింగ్ నుంచి విన్నాను మాట. నా కెరియర్ బిగినింగ్ నుంచే వింటున్నాను ఈ మాట. అంటే ఏంటి, అమ్మ దగ్గర నువ్వు పెరగలేదు కదా అనే మాటని నా కెరియర్ బిగినింగ్ నుంచి. అంటే తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోయాడు అర్జున్ సర్కార్. బట్ ఆ వార్డ్ వినడం అనేది అతనికి ఇష్టం లేదు. ఇక్కడ చూడండి అది ఆ వార్డ్ అంటే అర్జున్ సర్కార్కి ఇష్టం ఉండదు. ఆ వార్డ్ ఎవరన్నా అంటే ఓచకోత, అక్కడ రక్తపాతమే జరిగిపోద్ది అంతే. వైలెన్స్గా బాబ్ కదా. ఇక్కడ జస్ట్ ఒక 10 నుంచి 15 సెకండ్స్ యాక్టింగ్ చూడండి. యానిమల్ కనపడుతుంది అక్కడ. న్యాచురల్ స్టార్ నుంచి వైలెంట్ స్టార్గా మారిపోయారు నానిగారు హిట్ 3తో. ఆల్రెడీ తడిచిపోయాడు బ్లడ్తో, మళ్ళీ కవచం అలా అడ్డు పెట్టేసి కట్ చేస్తున్నాడు చూడండి. శైలేష్ కోలన్ గారు వాట్సాప్ అండి. అర్జున్ సర్కార్ వేరేలా అబ్బాబాబా. ఈ షార్ట్ చూడగానే నాకు సలార్ మూవీలో ప్రభాస్ గారు ఉంటారు, సేమ్ యాస్టి డిట్ ఉంటారనమాట. అలాగే బ్లడ్తో మొత్తం తడిచిపోయి 2 చేతులతో 2 కత్తులు పట్టుకొని అలా ఉంటారు సేమ్. అది ఫుల్ ఫ్రేమ్ షాట్, ఇది హాఫ్ ఫ్రేమ్ షాట్ ఇక్కడ. ఓకే చూసారు కదా, ఇది మన టీజర్కి సంబంధించి. నెక్స్ట్
ఓవరాల్గా మూవీ వచ్చిన తర్వాత నేను చెప్పిన హిడెన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, సినిమాకి సంబంధించే విధంగా ఉన్నాయా, లేకపోతే నేను నా సొంత అతి తెలివితేటలతో చెప్పాను అనేసి కింద కామెంట్లో తెలియచేయండి. మేబీ నాకు తెలిసి ఇందులో తప్పు అన్యాయం అనేది జరిగిన తర్వాత చాగండి గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, అలాంటి తప్పులు జరిగిన దగ్గర వెంటనే రియాక్ట్ అయ్యే వ్యక్తి అర్జున్ సర్కార్ రియాక్ట్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఏమి ఉండదు, రక్తపాతమే. అక్కడ తప్పు ఉందని తెలిస్తే ఆ తప్పుని చంపి ఉంటే 10 అడుగుల సెల్లోనైనా ఉండాలి, లేదా 6 అడుగుల గోతులోనైనా ఉండాలని డైలాగ్ ఉంది కదా స్టార్టింగ్లో, అలా చేస్తాడనమాట. అలాంటి వ్యక్తి ఈ సైకోపాత్ ఉండే ప్లేస్కి వెళ్ళి వాళ్ళ కాస్ట్యూమ్స్ ధరించుకొని అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే సైకోల్లో ఉచ్చులో చిక్కుకొని ఉన్నారో వాళ్ళని విడిపించడానికి వెళ్ళినప్పుడు అక్కడ తనకి మళ్ళీ ఆ వార్డు, అంటే నువ్వు అమ్మ దగ్గర పెరగలేదు కదా, అమ్మ దగ్గర పెరిగిన వాడు అయితే మేబీ ఇలా ఉండవు, పెరగలేదు కాబట్టి ఇంత వైలెన్స్గా ఉన్నామని అలాంటివి విన్న తర్వాత చిన్నప్పటి నుంచి ఇదే వింటూ వస్తున్నానని సమ్ డైలాగ్ విన్న తర్వాత అక్కడ రక్తపాతం సృష్టించి ఆ సైకోపాత్ దగ్గర నుంచి అక్కడ వాళ్ళ ఉచ్చులో చిక్కుకున్న వాళ్ళని ఎలా విడిచిపెడతాడు అనేది సినిమా మేజర్ ప్లాట్ లైన్. బట్ ఈ సైకోపాత్స్ అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేసి అదైతే మనకి ఇందులో చూపించలేదు. ఇంకా సైకోలు ఎందుకు చేస్తారు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఫస్ట్ 1లో అలా చూపించారు, సెకండ్ 2లో అలా చూపించారు, అంటే హిట్ సిరీస్కి సంబంధించి 1, 2లో అలాగే చూపించారు కాబట్టి ఇందులో సైకోపాత్ కాకపోయి ఉండొచ్చు మేబీ. చూద్దాం. ఆ సైకోపాత్ దగ్గర నుంచి మనకి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. మ్యూజిక్ వేరే లెవెల్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్, నిలేష్ కోలన్ గారి డైరెక్షన్ అయితే వేరే లెవెల్, హ్యాట్స్ అప్ అంతే. ఇది అనమాట మన హిట్ 3కి సంబంధించిన బ్రేక్ డౌన్. అయితే నాకు అనిపించింది చెప్పాను, ఎలా ఉంది ఏంటి అనేసి మీకేమనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.